సిఐడి అతనికే రావాలి. జగనన్న ఇళ్ల కాలనీలో మట్టి తవ్వివేత్తలు అవన్నీ సిఐడి రావండి. కానీ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు నొక్కి వేయటంలో మాత్రం సిఐడి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. అతని కోసం సిఐడి వాళ్ళు వేట మొదలు పెట్టారంట. అంటే ఎక్కడా కనపడట్లేదు ఈ కొడాలి నాని. అది నిజంగానే చూస్తూ ఉన్నాం. గత గడిచిన 3 వారాలుగా కొడాలి నాని అనే ఎగ్జిస్టెన్స్ ఎక్కడా కనపట్లేదు. సో ఇంత డైసెక్ట్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎవరో పేరు కాదబ్బా, ఇది కొడాలి నాని పేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే జరుగుతుంది. నాకు లోపల ఒక ఫీల్ వచ్చిందబ్బా, ఈ రోజు కనుక ఈ కొడాలి నాని అరెస్ట్ అయితే ఉంటుంది స్టేట్లో మజా మామూలుగా ఉండదు. కార్యకర్తలు ఒక్కళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తారా కొడాలి నాని అరెస్ట్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొడాలి నాని అరెస్ట్ అవ్వాలనుకుంటారు. ఫర్ ఫస్ట్ రీజన్ ఉపాధి హామీ పథకాలు ఇవన్నీ పక్కన పెట్టండి. అయ్యా బాబోయ్, జనం వినలేని బూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పుట్టానరా దేవుడా అన్నట్టు బూతులు తిట్టాడు. నారా భువనేశ్వర్ గారిని అనేసాడు. మళ్ళీ హరికృష్ణ గారికి పెద్దపీట వేసి పూజ్యులు, మాకు చాలా క్లోజు, దాని తర్వాత బుడ్డోడు అంటే పిలుస్తారు, వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్కి చాలా క్లోజ్ అంటారు. కానీ నారా భువనేశ్వర్ గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఏకి పడేశారు. అలా ఫ్యామిలీని నిజంగా డీమింగ్ చేసి పడేశాడు. నందమూరి వంశాన్ని ఆడుకున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆడుకున్నాడు. ఎవరైతే పొలిటికల్ అరెంగేటర్కి భిక్ష పెట్టాడో ఆయననే ఆడుకుని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా పిచ్చి పిచ్చి బూతులన్నీ తిట్టేసి, క్యాసినోలు నడిపి, భోగమ్మేలను డాన్సులు ఎంచి, పేకాట శిబిరాలు నడిపించేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే కనుక బూట్ పాలిష్ చేస్తూ ఉంటాను, అక్కడ కాళ్ళ దగ్గర నుంచి కదలని పారిపోయి దాక్కున్న ఒక పిరికి పంద. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే